దయచేసి బిఆర్ నాయుడు గారు ఎందుకు ఇప్పుడు ఎవరైతే వినండి సార్ అదే వినండి సార్ వినండి అడుగుతున్నాను కదా, మీరు సైలెంట్ గా ఉండండి. మీరు సైలెంట్ గా ఉంటే కదా టైం ఏమో మూవ్ అవుతూ ఉంటుంది, మీరు మధ్యలో మాట్లాడితే ఇంకా ఆయన ఆన్సర్ చెప్పేది. విజయ్ కిరణ్ గారు స్ట్రైట్ క్వశ్చన్. ఈ రోజు ఆయన ఎవరైతే ఎంపీగా పనిచేసినటువంటి గోరంట్ల మాధవ్ కేసులో మాత్రం బాధిత మహిళ బయటకు వచ్చి చెప్పలేదు, మరి బిఆర్ నాయుడు విషయంలో బాధిత మహిళ బయటకు వచ్చి చెప్పలేదు. ఈ రెండు ఒకటేనా? ఆయన టీటీడీలో చైర్మన్ కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోకపోతే ఆధ్యాత్మిక క్షేత్ర పవిత్రత దెబ్బతింటుందనే ఉద్దేశంతో వైసీపీ డిమాండ్ చేస్తుందా? మీరు ఆ చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? దీనికి ఆన్సర్ చేయండి 1 minute లో. సార్, ఆ మహిళ వివాదం చేయటమే కాదు, ఇవన్నీ తప్పుడు వీడియోలు అని చెప్పి ఆమె కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత దాని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళ యొక్క మేధావితనం, వీళ్ళ యొక్క చేతకానితనం కనబడతా ఉంది. వాళ్ళు హత్యలు చేసిన ఒళ్ళో కూర్చోబెట్టుకొని సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతా ఉన్నారు. ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు. సాక్షాత్తు బిఆర్ నాయుడు చేసిన అక్రమాలు తొలగించకుండా హిందువులపై దాడి చేస్తూ ఎందుకు తీర్చారు బిఆర్ నాయుడు? చంద్రబాబు నాయుడు రెడ్డి గారు వినడం నేర్చుకోండి ప్లీజ్, దయచేసి వినండి ప్లీజ్, వినండి ప్లీజ్. వాళ్ళు బిఆర్ నాయుడు చెప్తే కాదు మధుసూదన్ రెడ్డి గారు మీ టైంలో మీరే మాట్లాడతారు. కాదు ఒక్క నిమిషం వినండి, మీ టైంలో మీరు మాట్లాడతారు, వాళ్ళ టైంలోనూ మీరే మాట్లాడతారు. ఒక్క నిమిషం వినండి, చెప్తున్నాడు కదా ఆయన, చెబుతున్నాడు కదా, మీరు మధ్యలో ఎంటర్ అయిపోతే ఇంకేం సార్, సబ్జెక్ట్ కంప్లీట్ కావాలి కదా సార్. మీరు ఒక విషయాన్ని పూర్తిగా వింటే కదా తెలుస్తుంది. ఒక నిమిషం అర్థం చేసుకోండి సార్, పూర్తిగా వింటే అర్థమవుతుంది. ఇలా మధ్యలో ఎంటర్ అయిపోతే మీరేం చెప్తున్నారో అర్థం కాదు, ఆయన ఏం చెప్తున్నారో అర్థం కాదు. ఓకేనా? ఒక నిమిషం టైం అవుతుంది, ఇలాగే అయింది. ఒక నిమిషం, అదే సార్ చెప్పడానికి ఇంత టైం పట్టింది సార్, టైం అయిపోయింది, నేను క్లోజ్ చేయాలి. ఆయన చెప్పనిస్తా కదా మీరు, ఆయన ఏదో స్టార్ట్ చేస్తున్నా మీరు ఎంటర్ అయిపోతుంటారు, ఇంకేడ ఆయన ఆన్సర్ చేసేది. ఒక నిమిషం ఉండండి, మీరు టైం ఇచ్చుంటే చెప్పించుండే వాళ్ళం, మీరు టైం ఇవ్వట్లేదు, మీరు మధ్యలో ఎంటర్ అయిపోతున్నారు. దానికి మీరు వచ్చేస్తే ఇంకేం చేయాలా? వినండి సార్, కరెక్టే వినండి, నోట్ చేసుకోండి సార్, నోట్ చేసుకొని మాట్లాడండి, అంతేగాని మధ్యలో ఇంటర్ఫియర్ అయిపోతే ఏం ఉపయోగం ఉంది చెప్పండి. లక్ష్మీకాంత్ గారు 1 minute క్లోజ్ చేయండి సార్, టైం ఏంది సార్. ఇప్పుడు చట్టసభల్లో ఎవరైనా కానీ కులం మతం అనేది చూడరు సార్, తప్పు ఎవరు చేశారని చూస్తారు. అంతేగాని జనసేన నాయకులు అసలు ఎస్సీ సంబంధించిన నాయకుల మీద ఎందుకు వివక్ష చూపిస్తున్నారా అంటున్నారని చెప్పేసి ఇందాక అడ్వకేట్ అయినటువంటి మన వెంకటేష్ గారు అంటున్నారు. ఆయన నిజంగా లాయర్ చదివారా లేకపోతే బయట స్టాంపులు అమ్ముతున్నారని నాకు ఇప్పటికీ తెలియట్లేదు. ఆయన మాట్లాడేంటంటే కుహానా మేధావుల్లాగా మాట్లాడుకొని ఇవాళ రోజున వైసీపీకి సపోర్ట్గా మాట్లాడేది పద్ధతి ప్రకారంగా మాట్లాడాలి. ఆయన పద్ధతి ప్రకారం మాట్లాడాలి. మీరు లాయర్ ఇప్పుడు ఆర్బీఐ యాక్ట్ 1951 అనే దాని ప్రకారంగా ఒకటి ఉంటుంది.